శివరాం కెమికల్ ఇంజనీరు, తండ్రి లాయరు, మరీ సంపన్నులు కాకపోయినా మా కంటే పై మెట్టులో ఉన్నవారే. పెళ్లి చూపులు అయ్యాయి. పిల్ల నచ్చిందన్నారు. శివరాం అందగాడు అని చెప్పలేకపోయినా ఏ వంక పెట్టలేనివాడు. అన్ని విధాల మంచి సంబంధం. ఓ 1000-2000 ఎక్కువైనా సంబంధం వదలకండి, పిల్ల సుఖపడుతుంది. అమ్మ పోరు పెట్టింది. కాని వాళ్లు కట్నం 8000, లాంఛనాలు వేరు అనగానే నాన్న నీళ్లు కారిపోయారు. కట్నం గురించి ఇంట్లో వాళ్ల చర్చలు వింటుంటే ఆడపిల్లగా పుట్టడం ఏదో నేరంలా, నా అపరాధంలా బిడియపడ్డాను. ఆడపిల్లగా పుట్టించినందుకు ఆ భగవంతుణ్ణి నిందించాను. నాకెందుకో మనసులో వాళ్లందరూ చదువుకున్న వాళ్లు. కట్నం వద్దంటారని, కనీసం పెళ్లికొడుకు కట్నం వద్దని తన సంస్కారం నిరూపించుకుంటాడని ఆశించాను. కాని వాళ్లంతా ఖచ్చితంగా అడిగారని వినగానే నా మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది. ఆఖరికి 4 రోజులు కింద మీద పడి ఆలోచించి ఈ సంబంధం చేయడానికే నిర్ణయించారు అమ్మనాన్న. ప్రావిడెంటు ఫండులోంచి అప్పు, బ్యాంకులో కొంత అప్పు, మా మేనమామ నుంచి కొంత తీసుకోడానికి నిశ్చయించారు. డాక్టరుగారు, ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానంటే ముందు నుంచి జరిగిన ఒక్కొక్క సంఘటన మనసు మీద ఎలా దెబ్బతీశాయో మీకు అర్థం కావాలని. విజయ అంగీకారంగా తల ఊపింది. కట్న కానుకల భారం ఎక్కువవడంతో పెళ్లి క్లుప్తంగా చెయ్యక తప్పలేదు మా నాన్నగారికి. మా అక్కకి 10,000 ఇచ్చిన మాట నిజం. మొదటి కార్యమని కాస్త ఆడంబరంగానే చేశారు. కాని ఈసారి తూగులేక అయిందనిపించాల్సి వచ్చింది. ఏర్పాట్లు ఘనంగా లేవని, వాళ్లకి మర్యాద చాల్లేదని పెళ్లివారు మూతులు ముడుచుకున్నారు. మేం ఉండేది 2 రోజులు. పెళ్లి బాగా చెయ్యాలని తెలీదా? ఇవేం ఏర్పాటులు? మేమంత గతిలేని వాళ్లమా? మా పెద్దకోడలు వారు ఎంతో ఘనంగా చేశారు. ఈ చీరలేమిటి? స్టీలు బిందెలన్నా పెట్టాలని తెలీదా? ఈ బట్టలు మా ఇంట్లో నౌకరీ వాళ్లకి పెట్టాం అంటూ ముహూర్తం రోజు అత్తగారు ఆడపడుచులు నానా ఆర్భాటం చేశారు. చేసేదేం లేక తెచ్చిన చీరలు మార్చి పట్టుచీరలు, స్టీలు బిందెలు వగైరా అప్పటికప్పుడు తీసుకొచ్చారు. అడుగడుగునా వాళ్ల ప్రవర్తన చూస్తుంటే మనసు విరక్తితో నిండింది. ఆ ఉన్న 4 పూతలు మా వాళ్లందరినీ పరుగులెత్తించి, కావాల్సినన్ని చేయించుకుని ఆఖరికి మూతులు ముడుచుకునే రైలు ఎక్కారు. పెళ్లికూతురితో ఎవరన్నారండి అని మాటవరసకైనా అనలేదు వాళ్లు. అయినా ఒక్కర్తిని పంపలేక అక్కని తోడిచ్చి పంపారు నాన్నగారు. ఇలాంటి అత్తవారితో శారద ఎలా వేగుతుందో ఏమో. బంధువులు రహస్యంగా అనుకుంటున్నామనుకుని అన్ని సానుభూతి మాటలు నా చెవిన పడకపోలేదు. జరిగిన సంఘటన వలనో, లేక ఆయన స్వభావమో తెలియదుగాని పెళ్లికొడుకు ముభావంగా మూడిగా ఉన్నట్లు అనిపించింది నాకు. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న అతను నాతో మామూలు మాటలైనా మాట్లాడాలని ప్రయత్నించకపోవడం, కొత్త దంపతుల మాదిరి ఓరగా చూస్తూ చెయ్యి తాకించాలనే కొంటె కోర్కెలు ఏమీ అతనిలో కనపడలేదు. నవవధువు భర్త నుంచి చిన్న అనురాగపూరితమైన చూపు, చిన్న చిరునవ్వు ఆశించడం అత్యాశ? అతని తత్వమే అంతా? ఏదీ తేల్చుకోలేక మనిషి స్వభావం అప్పుడే నిర్ణయించగూడదని మనసుకి నచ్చ జెప్పుకున్నాను. ఎంత నచ్చ జెప్పుకున్నా ఎందుకనో నేను కట్టుకున్న ఊహాసౌధం గాలిమేడ అన్న భావం నాలో పొడచూపింది. దానికి తగ్గట్లు మా అత్తగారు హఠాత్తుగా, సారె సామాను ఏమీ తీసుకురావడం లేదా? మీ వాళ్లు డబ్బిచ్చేశారా? లేక తర్వాత కొంటారా? అంది మా అక్కవంక, నావంక చూస్తూ. మేమిద్దరం గతుక్కుమన్నాం. ఎదురు చూడని ప్రశ్నకి కలవరపడ్డాం. అక్క పెళ్లికి కూడా కట్నం ఎక్కువవడంతో పెద్దగా సారె సామాను ఇవ్వలేకపోయారు. 2 మంచాలు పరుపులు ఇచ్చి పంపారు. పాత్ర సామాన్లు కొంచెం ఇచ్చి పంపారు. నా పెళ్లికి ఆ మాత్రం కూడా తూగలేకపోయారు. అమ్మ ఏదో అనబోతుంటే నాన్న, నన్నింక చంపకు అన్నాడు చిరాగ్గా. నేను కూడా అమ్మతో, అంత కట్నం ఇచ్చారు, వాళ్లే కొనుక్కుంటారు, ఇంకేం ఇయ్యక్కర్లేదు అన్నాను ఖండితంగా. నా పరుపు, బట్టల పెట్టెతో బయలుదేరాను. ఎంతిచ్చారు మంచాలకి, ఫర్నీచర్కి, గిన్నెలకి? ఆవిడ రెట్టించి మళ్లీ అడిగారు. ఆవిడ వరస చూస్తే మరో 2-3 వేలు ఖర్చుపెట్టి ఇంట్లో సామాను కొనేయాలన్నట్టుంది. అక్క ధైర్యం తెచ్చుకుని, పెళ్లికే చాలా ఖర్చయింది, ఇంకేం సారె పెట్టారు, మా నాన్నగారు చాలా ఇబ్బందిపడి ఈ మాత్రం చేయగలిగారు అంది. ఆవిడ చాలా వింత విషయానికి విన్నట్టు కనుబొమలు ముడిచి ఆశ్చర్యంగా, ఏమిటి? పిల్లకి సారె సామాను ఇచ్చుకోవడం ఊరివాళ్లకి ఉపకారమా? ఏమిటి? అవ్వ, ఆఖరికి మంచాలు పరుపులు, గిన్నెలన్నా ఇవ్వకుండా పిల్లని పంపడం ఎక్కడన్నా ఉందా? అంది ఆవిడ నిష్ఠూరంగా. అందరికీ ఇవ్వాలనే ఉంటుందండి, శక్తి ఉండద్దు. ఉంటే కూతురికిచ్చుకోరా అంది భయపడుతూనే. ఆవిడ మూతి ముడిచి దుమదుమలాడుతూ, బాగానే ఉంది సంబరం. అయ్యో రాత, అన్నీ వాడే కొనాలన్నమాట. మంచి సంబంధమే చేసుకున్నాం. చేసుకుని అంటూ గొణిగింది. అందరి ముందు నాకు తల కొట్టేసిన అట్టయింది. గొంతులో దుఃఖం అడ్డుపడింది. కనీసం ఆయనైనా తల్లిని వారిస్తాడేమోనని ఆశించాను. ఈ సంభాషణ వింటూ మొహం అప్రసన్నంగా పెట్టి ఓసారి నా వంక చూసి తరువాత పేపరులో మొహం దూర్చుకున్నారు. నా ఊహా సౌదపు పునాది మరింత కదిలింది.
ఉదయం గృహప్రవేశం జరిగింది. అమ్మలక్కలు వచ్చారు. కొత్త కోడల్ని చూశారు. కట్న కానుకలు ఆరా తీశారు. నగలు ఏం పెట్టేరు, సారె ఏం పెట్టారంటూ ఆరా తీశారు. మా అత్తగారు నా వంక అక్కవంక వంకర చూపు చూస్తూ, సామాను ఇయ్యలేదు, 2000 కొనుక్కోమని అంది. మేమిద్దరం అపరాధుల్లా తల దించుకున్నాం. అంతా వెళ్ళాక కూతుర్లతో, పెద్ద కోడలితో మధ్య చావు నాకు వచ్చిపడింది. వెధవ అబద్ధాలు ఆడలేక చస్తున్నాను అందరితో. మధ్య తలవంపులు నాకు. బొత్తిగా ఇలా దిష్టి బొమ్మలా పిల్లని ఓ పెట్టె ఇచ్చి అత్తవారింటికి పంపడం ఎక్కడా చూడలేదు. ఎంతకని ఒప్పుకుంటాం ఇలాంటివి అంటూ సాగదీసింది. నేనింక వింటూ సహించలేకపోయాను. కోపం ముంచుకు వచ్చినా నిగ్రహించుకుని సౌమ్యంగానే, అబద్ధాలు చెప్పడం దేనికి? మావియాల వారికి లేదు, ఇవ్వలేదు అని నిజం చెప్పండి అనేశాను. కొత్త పెళ్లికూతుర్ని నేనిలా అనగానే ఆవిడ జరగరాని ఘోరం జరిగినట్లు తెల్లబోయింది. ఆడపడుచులు చురుక్కున చూశారు. తోడి కోడలు కనీ కనిపించకుండా హేళనగా నవ్వింది. అత్తగారు కటువుగా చూస్తూ, ఏమిటమ్మాయి, మీ అమ్మా నాన్న పిల్లని బాగానే పెంచాలే. అత్తగారికి ఎదురు తిరిగి మొదటి రోజే జవాబిచ్చిన పిల్ల రేపొద్దున్న కాపురం సరిగ్గా చేస్తుందా? పెద్దవాళ్లంటే భయం, భక్తి లేకుండా జవాబు ఇస్తుందా? అయినా ఉన్న మాటంటే ఉలుకెందుకు అంటూ దులిపింది. మళ్ళీ నేను ఏదో అనే లోపల అక్క, శారద అంటూ హెచ్చరించింది. ఆవిడ ధుమధుమలాడుతూ లేచి వెళ్ళిపోయింది. గదిలోకి వెళ్ళాం. నేను కళ్ళు తుడుచుకోవడం చూసి, ఊరుకోవే, తప్పు, కంట తడిపెట్టకు. అలాంటివి వింటూ ఊరుకోవడమే. 4 రోజులు అనివాళ్లే ఊరుకుంటారు. వీళ్లతో నీకేంలే, నీవు ఆయన అన్యోన్యంగా ఉంటే ఇదంతా లెక్క చెయ్యక్కరలేదు. 4 రోజులుండి పోయేదానికి వీళ్లతో అనవసరంగా గొడవెందుకు? ఏమన్నా మాట్లాడకు అక్క అంది. అక్క అన్నట్లు భర్త ప్రేమ, ఆదరణ లభిస్తే ఆ స్త్రీ తక్కిన లోకాన్ని లెక్క చెయ్యక్కరలేదు. ఎవరేమన్నా భర్త ప్రేమ ఆసరాతో అవన్నీ భరించగలదు. కాని ఆ భర్త ప్రేమానురాగాలు కరువైతే ఆ స్త్రీకి ఇంకేం మిగిలినట్టు? డాక్టరుగారు, మొదటి రాత్రి గురించి చాలా సినిమాల్లో చూశాను. ఏవో నవలలు చదివాను. ఏవో రాత్రులు వస్తాయి. కాని ఇది ఏ తొలిరేయి లాంటి పాటలు విన్నాను. సహజంగా ప్రతి కన్నె పిల్లలాగే నేను చాలా ఊహించాను. సిగ్గుల పెళ్లి కూతురిలా గుమ్మం దగ్గర నిలబడటం ఆరాటంతో, అనురాగంతో గుండెలకి హత్తుకునే భర్త, అతని అనురాగ డోలికలలో మైమరచి అతని గుండెల్లో ఒదిగిపోవడం. డాక్టరుగారు, ఇవన్నీ కేవలం సినిమాలలోనే చూపిస్తారో లేక తొలిరేయిలో జరుగుతాయో నాకు తెలియదు. కాని నాకు మాత్రం ఊహలో మిగిలిపోయిన అనుభూతులుగానే మిగిలిపోయాయి. ఊహలకి యథార్థానికి పొంతన ఎక్కడా దొరకలేదు. ఆయన నాతో మాట్లాడినవి ప్రేమ మాటలు కావు. స్వీట్ నథింగ్స్ కావు. ఆయన నన్ను గుండెలకు హత్తుకున్నారు. ప్రేమతో కాదు, వాంఛతో. ఆయన ఆవేశం తప్ప అనురాగం నన్ను ముంచెత్తలేదు. ఆయన పని పూర్తయ్యాక ఎన్ని ఏళ్లగానో కాపురం చేస్తున్న భర్తలా ఆదమరిచి నిద్రపోయారు. నిద్రపోయే ముందు అనవలసినవి, అడగవలసినవి అడిగి మరీ పడుకున్నారు. మధ్యాహ్నం మా అమ్మనేదో అన్నావుట అన్నారు. చూడు, అలా ఇంకెప్పుడూ అనకు. మాట అనే ముందు వెనక ఆలోచించాలి. పెద్దవాళ్లతో మాట్లాడే తీరు అదేనా? ఆవిడ కష్టపెట్టుకుంటుందన్న ఆలోచనన్నా లేదా? సన్నగా మొదలైన గొంతు పెరిగింది.